హలో ఆల్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ఇరుముడి. స్వామియే శరణమయ్యప్ప మూవీ మాకు నచ్చింది. మజిలీ, నిన్ను కోరి, టక్ జగదీష్ అండ్ ఖుషి లాంటి మూవీస్ డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఆయన ప్రీవియస్ మూవీస్ స్టైల్లోనే ఈ మూవీ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, లేదా కంప్లీట్ డివోషనల్ ఎలిమెంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది మీ ఎక్స్పీరియన్స్ని డౌన్ చేస్తుంది. శివ నిర్వాణ గారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పినట్టే ఈ మూవీ డివోషనల్గా దేవుడికి భక్తుడికి మధ్య ఒక ముడి, ఫాదర్ అండ్ డాటర్కి మధ్య ఒక ముడి, అండ్ అందులో క్రైమ్ థ్రిల్లర్ అన్న కాన్సెప్టే ఉంటాయి. అండ్ ఈ ఎలిమెంట్స్లోనే మూవీని చాలా బాగా తీశారు. త్రినాథ్కి కూతురు అంటే ప్రాణం. అలానే ఏ ఆడపిల్లనైనా తన కూతురులానే ట్రీట్ చేస్తాడు. తాగడం లాంటి ఒక అలవాటు ఉన్నా 41 days అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు చాలా నిష్టగా ఉంటాడు. ఇలాంటి ఒక మనిషి చుట్టూ జరిగే క్రైమ్ని ఎలా హ్యాండిల్ చేశాడు అన్నది బేసిక్ ప్లాట్ లైన్ మూవీది. ఫస్ట్లీ పర్ఫార్మెన్సెస్లో రవితేజ గారు చాలా రోజుల తర్వాత రానెస్ అండ్ మెచ్యూర్డ్ క్యారెక్టరైజేషన్ ఉన్న రోల్ చేయడం, అండ్ ఆయన పర్ఫార్మెన్స్ ఈ రోల్లో చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. కూతురుగా చేసిన నక్షత్ర కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. మూవీలో ఉండాల్సిన ఇన్నోసెన్స్ అండ్ ఎమోషన్స్ తన క్యారెక్టరే జనరేట్ చేస్తుంది. సాయి కుమార్ గారిది కూడా స్ట్రాంగ్ రోల్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ కూడా. స్వసిక, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, జబర్దస్త్ కొమరం అందరూ కూడా నెగిటివ్ షేడ్స్లో మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ప్రియా భవానీ శంకర్ గారి రోల్ చిన్నదే, బట్ ఉన్న దాంట్లో బాగా చేశారు. న్యాచురల్గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ బ్యాక్డ్రాప్ విలేజ్లో ఉండడం అండ్ మోస్ట్లీ రియలిస్టిక్ లొకేషన్స్లో షూట్ చేయడం చాలా ప్లస్. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ కుమార్ బాగుంది. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టూ లౌడ్ ఆర్ మిక్సింగ్ ప్రాబ్లం అనిపించవచ్చు. డైలాగ్స్ కూడా సింపుల్గా బాగా రాసుకున్నారు. ఓవర్గా ఎలివేషన్స్ కోసం రాయాలని రాయలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. రియలిస్టిక్గా అనిపిస్తాయి ఆ సిచ్యువేషన్స్ అండ్ ఎమోషన్స్కి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, అక్కడక్కడ స్లోగా ఉన్నా. అండ్ అలానే క్రైమ్ సైడ్లో థ్రిల్ సెకండ్ హాఫ్ వరకు మెయింటైన్ చేసిన విధానం కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో వన్స్ రివీలింగ్స్ అండ్ ట్విస్ట్ వచ్చాక మూవీ పేసింగ్ మారుతుంది. అండ్ అక్కడ వచ్చే కొన్ని బ్యాక్ అండ్ ఫోర్త్ సీన్స్ కనెక్షన్స్ మిస్ అయినట్టు అనిపించాయి. అండ్ అలానే కొంచెం లెవరేజ్ రైటింగ్లో తీసుకున్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ లాస్ట్ 30 minutes ఎమోషన్స్ అయితే పీక్లో ఫీల్ అవుతారు. నాకు డిస్టర్బింగ్ అండ్ డార్క్గా కూడా అనిపించాయి. చూపించే విజువల్స్ వల్ల కాదు, ఆర్ నెగిటివ్ వేలో కాదు, అంత హార్డ్ హిట్టింగ్ అనిపిస్తాయి. గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ అండ్ స్టాండింగ్ అగేన్స్ట్ చైల్డ్ అబ్యూస్ లాంటి స్ట్రాంగ్ మెసేజెస్ బాగా చెప్పారు. అయ్యప్ప స్వామి దీక్ష అండ్ అందులో స్వాములు ఎంత నిష్టతో ఉంటారో అన్నవి చూపించిన అన్ని సీన్స్ చాలా బాగుంటాయి. లాస్ట్లీ శివ నిర్వాణ గారు కొంచెం డార్క్ అండ్ హెవీనెస్ మెయింటైన్ చేశారు ఈసారి స్టోరీ టెల్లింగ్లో, బట్ ఎమోషన్స్ని వదలలేదు. ఓవరాల్గా రవితేజ గారి మాస్ అంటే ఇది అనేలా, నక్షత్ర ఇన్నోసెన్స్ సోల్గా, ఎమోషన్స్, డివోషనల్ ఆస్పెక్ట్ అండ్ స్ట్రాంగ్ మెసేజ్ మిమ్మల్ని ఈ మూవీ ఇష్టపడేలా చేస్తుంది. మూవీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది 2 hours 25 minutes డ్యూరేషన్, యాక్షన్, డ్రామా అండ్ ఫ్యామిలీ జానర్, U/A రేటెడ్, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఈ మూవీ మీరు చూడకపోతే వెళ్ళి థియేటర్స్లో చూసేయండి. మా రేటింగ్ 3.75 stars. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఫ్యాన్ నెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.